నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పిప్రి ప్రధానోపాధ్యాయుడిని. నా పేరు విశ్వనాథ్. ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పిప్రిలో అన్ని వసతులతో కూడినటువంటి ఒక గ్రంథాలయాన్ని, లైబ్రరీని మనం ఏర్పరచడం జరిగింది. సుమారు 1000 రకాల వివిధ పుస్తకాలతో చరిత్ర పుస్తకాలు, అదేవిధంగా సైన్స్ సంబంధించిన పుస్తకాలు, మ్యాథమెటిక్స్ సంబంధించిన పుస్తకాలు అన్నింటినీ కూడా విద్యార్థులకు అందుబాటులో ఉంచి వాళ్ళలో మంచి పఠనాసక్తిని పెంపొందించడానికి కృషి చేస్తూ మేము ఈరోజు మరి అన్ని సౌకర్యాలతో కూడినటువంటి ఒక లైబ్రరీని ప్రొవైడ్ చేయడం జరిగింది పిల్లలకి. మరి ఇవి అందుబాటులో ఉన్నటువంటి పుస్తకాలన్నింటినీ చదువుతూ విద్యార్థులు మరి తమ జీవిత ధ్యేయాన్ని, జీవిత లక్ష్యాలను, ఒక సంపూర్ణ మానవ వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. అదేవిధంగా ఈ లైబ్రరీకి చాలా కృషి చేసినటువంటి మా తెలుగు మాస్టారు డాక్టర్ నాగరాజు దీని గురించి ఒక నిమిషం మాట్లాడతారు. అందరికీ నమస్కారం. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పిప్రి నందు ఈ రోజున గ్రంథాలయాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. మారుతున్న కాలం దృష్ట్యా పిల్లల్లో పఠనాసక్తి తగ్గిపోయి వాళ్ళు ఫోన్లకు బానిసలు అవుతున్నట్టుగా గమనించిన మేము ఇకపై పిల్లలు వాళ్ళు ఖాళీగా ఉండకుండా వాళ్ళలో ఒక చదువుకునేటువంటి అలవాటు పెంపొందించే దిశగా ఆలోచించి పెద్దసారి గారి అనుమతితో గదిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది అన్ని రకాల పుస్తకాలతో గ్రంథాలయాన్ని ప్రారంభించడం జరిగింది. పుస్తకం యొక్క విలువ ఈ కాలంలో పిల్లలు తెలియట్లేదు. చిరిగిన చొక్కాయిన తొలుకు కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కొని కనుకూరు వీరసింహ పంతులు గారు అన్నట్టుగా పిల్లలకి చదువు యొక్క విలువ ఏంటి అవన్నీ తెలియజెప్పడానికి ఇవన్నీ చేశాం. ఇక్కడ కనిపిస్తున్నటువంటి పుస్తకాలన్నీ కూడా మహనీయుల యొక్క జీవితాలు, వాళ్ళు జీవితంలో ఎంత గొప్పగా అయ్యారో, ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎంత గొప్ప అయ్యారో చెప్పడానికి వాళ్ళకి పరిచయం చేసే కార్యక్రమంగా ఈనాడు ఈ గ్రంథాలయాన్ని ప్రారంభించడం జరిగింది. దీనికి కృషి చేసినటువంటి పెద్దసారికి, మిగతా ఉపాధ్యాయ బృందానికి అందరికీ సహాయ సహకారాలు అందించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు.